చంద్రస్వామి వారి వైకుంఠ ఏకాదశి ఉత్సవాల ఏర్పాట్లను కలెక్టర్ జితేష్ పాటిల్ సమీక్షించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 9, 10 తేదీల్లో జరిగే వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. తెప్పోత్సవం వైభవంగా జరగాలని, ఉత్తర ద్వార దర్శనం సాఫీగా సాగాలని సూచించారు. వసతి సౌకర్యాలు పెంచాలని, ప్రసాదం లడ్డూల అందుబాటు కోసం కౌంటర్లు పెంచాలని చెప్పారు. తాత్కాలిక మరుగుదొడ్లు, చెత్త కుండీలు పెంచి ఈ ముక్కోటిని స్వచ్ఛ ముక్కోటిగా నిర్వహించాలని సూచించారు. భద్రాచలం గ్రామ పంచాయతీ RWS అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. regarding progress. So ఇది overall part RDO గారిది ఉంది. సో లాస్ట్ మొమెంట్ లో పోలీస్ విల్ సే దట్ మేము చెప్పాము, రెవెన్యూ వాళ్ళు చేయలేదు. ఆ బ్లేమ్ గేమ్ కావద్దు ఎక్కడ కూడా. సో వాకింగ్ చేసేటప్పుడు మంచిగా చూసుకుంటారు జనాలు, బ్రహ్మ అవుతుంది. ఇది అంతకు ముందు కూడా డిస్కస్ చేశాను, బట్ నో ప్రపోజల్ హస్ కమ్ ఫ్రమ్ యువర్ సైడ్. 20 ఉంటాయి, ఇట్స్ హార్డ్లీ మ్యాటర్ ఆఫ్ 4 lakhs. మొట్టమొదటి మీటింగ్ మనం జరుపుకుంటున్నాము. ఈ మీటింగ్లో మనకందరికీ కూడా గత సంవత్సరంలో ఉన్న 5 క్రాకర్స్ అవి కూడా మనము షోలో చేస్తాము.